హరి ఓం. హరి ఓం, హరి ఓం, హరి ఓం. తత్సత్. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్యచరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయం అయింది. 12వ అధ్యాయం మొదలు పెట్టాలి మనం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 12ోऽధ్యాయః. భక్తియోగః. అర్జున ఉవాచ. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమః. పన్నెండవ అధ్యాయం భక్తి యోగం. ఏమంటే కొద్దిగా భక్తి యోగం మనం విచారం చేసుకోవాలంటే కొంచెం జాగ్రత్తగా కొద్దిగా మనం విచారం చేసుకోవాల్సి ఉంటుంది. మీరందరూ కూడా కొద్దిగా సహకరిస్తారని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మనం భక్తి అని అనుకుంటాం కదా, ఆ భక్తి అనేటువంటిది ఏంటి, ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటే భక్తి అవుతుంది అనేటువంటిదంతా కూడా ఇక్కడ వస్తుంది. మనకు తెలిసినటువంటిది ఒకటి ఉంటుంది, ఇక్కడ చెప్పేదేమో ఒకటి ఉంటుంది. కాబట్టి కొంచెం కొద్దిగా మనం సహకరించాలి. మీకేమైనా సందేహాలు ఉంటే దాన్ని మీరు ఒకవేళ అడిగితే దాని గురించి మనం విచారణ చేసుకుంటాం. సరే, ఇప్పుడు భక్తి యోగములకి ఎంటర్ అయ్యేదానికి ముందు అంతకు ముందు ఉన్నటువంటి శ్లోకం, అంటే భక్తి యోగానికి ఫౌండేషన్గా ఉండేటువంటి శ్లోకం, దాన్ని ఒకసారి చూస్తే దీంట్లో నేను మీకు చెప్తాను. మీరు ఏమి అర్థమైందో మళ్ళీ నేను అడుగుతాను, దాన్ని మీరు కొద్దిగా చెప్పాల్సి వస్తుంది. ఒకసారి కొంచెం బాగా వినండి. మత్కర్మకృన్ లేకపోతే మత్కర్మకృత్, మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు
యస్సమామేతి పాండవ. ఇక్కడేమంటున్నాడంటే మత్కర్మకృత్ మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైర సర్వభూతేషు యః సహ మామేతి పాండవ. మామేతి పాండవ ఏమండి? మత్కర్మకృత్ మత్పరమః మద్భక్తః సంగవర్జితః నిర్వైర సర్వభూతేషు అని అన్నాడు కదా. ఇవి 5 చెప్పాడు. సరే, ఈ 5 ఎవరిని ఎందైతే ఉంటాయో వాడు ఏమవుతాడని చెప్పాడు భగవంతుడు? మామేతి పాండవ. యహ సహ మామేతి పాండవ అంటే మీకు ఏమర్థమైందో చెప్పండి. మామేతి పాండవ ఏంటంటే మత్కర్మకృన్నుండల్లా మద్భక్తః సంగవర్జితః మత్పరమః నిర్వైర సర్వభూతేషు ఈ 5 లక్షణాలు ఉంటే వాడు ఏమవుతాడని అనుకుంటున్నాడు? భగవంతుడు ఏం చెప్పాడు? ఈ 5 ఉంటే ఉండేటువంటి వాడు నన్నే పొందుతాడని చెప్పాడుగా. ఓకేనండి, నేను ఒకటి అడుగుతా, చెప్పండి. నన్నే పొందుతాడంటే ఎవరిని పొందుతాడు? ఎవడు భగవంతుడు? ఏది తానే ఉన్నాడో దానిగానే ఉన్నాడు అంతే. అంటే ఉండడం అంటే అది తెలుస్తుంది, అనుభవపూర్వకంగా అర్థమవుతుంది అంతే. ఇప్పుడు చంద్రశేఖర స్వామి ఒకటి చెప్పారు, మీరు ఒకటి చెప్పారు. సరే, ఇప్పుడు మీరు కొద్దిగా ఆలోచన చేయండి. మీరేమంటున్నారు? తాను ఏదిగా ఉన్నాడో అది పొందుతాడు అని అంటున్నారు. అంటే తాను ఏదిగా ఉన్నాడో దాన్ని పొందుతాడని కదా మీరు చెప్పారు. పొందడం కాదు, ఈ కర్మయోగము, మీరు అన్నట్టు ఇంకో యోగము, ధ్యాన యోగము, జ్ఞాన యోగము, ఇవన్నిటినీ ఎప్పుడైతే పట్టుకుంటాడో ఉన్న ఆవరణలు తొలగిపోయి స్వరూప స్థితి వాళ్ళకి ప్రకటమవుతుంది అంతే తప్ప వేరేదిగా ఉండడం అనేది ఏం కాదు. ఓకే, నేను ఒప్పుకుంటా. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ శ్లోకంలో నన్ను పొందుతాడని చెప్పినారని అన్నారు కదా మీరు. మనం ఇప్పుడు ఈ శ్లోకము 12వ అధ్యాయం గురించి ఎంటర్ అవుతుంది కదా, మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకాన్ని బట్టి మీరు చెప్పినటువంటి అర్థమే ఒకవేళ వస్తే, మీరు చెప్పినటువంటి అర్థమే కానీ ఇక్కడ వస్తే అప్పుడు అటుకి పూర్తి అయిపోయినట్లేగా. అంటే ఇక్కడ ఇవన్నీ అంటే ఇక్కడ సగుణ పరబ్రహ్మ గురించి చెప్తా అనేది అర్థం చేసుకోవాలి కదా సార్. అప్పుడు అదే మీరు అదే సార్, ఇప్పుడు ఆ శ్లోకం ప్రకారమే అంటే అక్కడ అర్థము అవన్నీ పాటించిన వాడు ఆ సగుణ రూపాన్ని పొందుతాడు అనే స్టెప్కి తీసుకొని వచ్చి మీరు అన్నారు కదా, సగుణాన్ని ఫస్ట్ ఎవరైనా దాన్ని పట్టుకోవాలి, దాన్ని దాటిన తర్వాత నేను నిర్గుణం అని చెప్పి క్లాసెస్ లో కూడా నిన్న కూడా చెప్పారు. కాబట్టి ఆచరించిన వాడు ఆ సగుణ పరబ్రహ్మాన్ని పొందుతాడు. తర్వాత క్రమేపీ వాడి స్థాయి పెరిగి మళ్ళీ అద్వైత స్థితి వస్తుంది అనేది అర్థమవుతుంది సార్. అప్పుడప్పుడు అంటే ఇప్పుడు సగుణ బ్రహ్మను పెట్టుకుంటే అద్వైత స్థితి వచ్చేస్తుందా? రాదు, అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ అవ్వాల్సిందే సార్. సగుణ బ్రహ్మని పట్టుకుంటే ఏం రాదు, కానీ మీరు అన్నట్టు నిర్గుణానికి పోవాలంటే మధ్యలో సగుణ పరబ్రహ్మని పట్టుకొని ముందుకు వెళ్ళాలి అని నిన్న చెప్పారు. కరెక్టే, బాగానే ఉంది, మనం కాదని చెప్పట్లేదు. నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఇక్కడ సగుణ బ్రహ్మను పొందుతాడు అని తీసుకుందామని అనుకో. ఒకవేళ అర్థం సమామేతి పాండవ కదా అన్నాడు, సగుణ బ్రహ్మను పొందుతాడు అని మనం ఒకవేళ అర్థం తీసుకుంటే
సగుణ బ్రహ్మను పొందుతాడు అని అర్థం తీసుకుంటే ఇప్పుడు భగవంతుడు ఏం చెప్పినట్లయింది? సగుణ బ్రహ్మను పొందుతాడు అని చెప్పేసినట్లు అయిపోతుంది. అప్పుడు సగుణ బ్రహ్మను పొందుతాడని చెప్పినప్పుడు ఏమైంది? భగవంతుడు పూర్తి ఉన్నతత్వాన్ని చెప్పినట్లు అయ్యిందా? మరి కాదు. అప్పుడు సగుణ బ్రహ్మను పొందుతాడు, నువ్వు ఇంకా దాన్ని పొందాల్సి వస్తుంది అని కూడా చెప్పాల్సి ఉంటుందిగా. అప్పుడు అట్లా చెప్పాడు అని చెప్పాలా, కానీ అట్లా చెప్పాడా ఇక్కడ? మరి అప్పుడు సార్ ఇప్పుడు లాస్ట్ లో కండిషన్ బట్టి నీకు ఎన్ని జ్ఞానం ఉన్నా నిర్వైర సర్వభూతేషు అని ఒక పాయింట్ అండర్లైన్ చేసినప్పుడు నీకు మంచి చేసిన చెడ్డ చేసిన వాడి ఎందు కూడా నిర్వైరము అని అన్నారు. అది ఎవరికి రాగలుగుతుంది? సమదృష్టి కలిగిన వాడికే రాగలుగుతుంది. సో అక్కడ ఆ తత్వాన్ని సంపూర్ణంగా పరమాత్మ చెప్పినా ఇక్కడ అర్జునుడు అందుకోలేకపోయినాడు అనేది కూడా అర్థం చేసుకోవచ్చు కదా. మీరు అన్నట్టు పరమాత్మ సగుణ పరబ్రహ్మ నుంచి పోవాలని చెప్పినా సంపూర్ణంగా చెప్పినాడు అనుకోండి ఈ శ్లోకంలో, అప్పుడు అర్జునుడు తీసుకునే కెపాసిటీ లేకపోయిండొచ్చు కదా. సో మళ్ళీ కంటిన్యూ చేసినారని కూడా అనుకోవచ్చు కదా. అట్లా అనుకుంటాం, అట్లా అనుకోకూడదు కదా. మనం అట్లా అనుకోకూడదు, ఎందుకంటే ప్రకరణం ఎట్లా నడుస్తూ ఉందో అట్లాగే తీసుకోవాలా. సార్ మళ్ళీ నిర్వైర సర్వభూతేషు ఎవరికి వస్తుంది సార్? సమదృష్టి కలిగిన వాడికే వస్తుంది కదా. ఇప్పుడు నిర్వైర సర్వభూతేషు, ఇప్పుడు మీకు చూచేదానికి నిర్వైర సర్వభూతేషు అనేటువంటి దానికి ఒక ఉదాహరణ చెప్తా. సహపంక్తి భోజనము అని విన్నారు ఎప్పుడన్నా? సహపంక్తి భోజనం అంటే ఏంటి? అందరూ ఒకే పంక్తిలో కూర్చొని భోజనం కదా. చేసినారా లేదా? ఇప్పుడు వాళ్ళు అక్కడ వైరాన్ని చూపించినారా? మరి ఇప్పుడు వాళ్ళకి వర్తిస్తుంది కాదు నిర్వైర సర్వభూతేషు అనేది? భోజనం చేసేటప్పుడు కాదు సార్, ఇప్పుడు భోజనం చేసేటప్పుడు సమస్య లేదు. వాడెవరు పక్కన ఏ కాస్ట్ అయినా ఇంకోరైనా దుర్మార్గుడైనా నేను వచ్చి హట్ చేసేది ఏమి ఉండదు. నేను హట్ చేసిన వాడు, నేను హింస పెట్టిన వాడు, నీకు అన్యాయం చేసిన వాడు, ఇట్లాంటి కాంటెస్ట్ లో నువ్వు సమదృష్టి కలిగి ఉండడం గొప్ప కదా. నేనేమీ టచ్ చేయకుండా నువ్వు సమదృష్టి కలిగి ఉండడం పెద్ద విషయం ఏం కాదు. నీకు బాధ పెట్టాలా, ఇబ్బంది పెట్టాలా, నువ్వు సమదృష్టి కలిగి ఉండడం పెద్ద విషయం కాదు. వినండి మీరు చెప్పిన దాన్ని నేను అడుగుతున్నాను ఏంటంటే, ఇప్పుడు ఈ పివి నరసింహారావు గారి గురించి తెలుసా మీకు? తెలుసు. పివి నరసింహారావు గారు పార్లమెంటులో కూర్చుంటే కన్నా ఏదన్నా మాట్లాడేటప్పుడు ముఖ్యమైనటువంటి టాపిక్స్ వస్తేనే మాట్లాడతారు వారు. లేకపోతే టాపిక్స్ గురించి వారు సమాధానాలు చెప్పేది ఏముండదు. ముఖ్యమైన టాపిక్ ఆయన ఖచ్చితంగా చెప్పాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడు చెప్పేవారు. కానీ అది ఆ ప్రాబ్లం సాల్వేషన్ అయిపోతుంది. మళ్ళీ బయట వచ్చిన తర్వాత కూడా వారు పెద్దగా అన్ని ట్యాకిల్ చేస్తారు, వారు చెప్పినట్లు జరుగుతుంది. కానీ సైలెంట్గా ఉంటారు, నిర్వైర సర్వభూతేషు లాగా ఉంటారు. కానీ జరిగేట్టు జరిగిపోతుంటాయి. ఎట్లా చేస్తున్నారు అనుకున్నారు? సరే, అక్కడ ఒక విషయం జనరల్ గా ఆలోచిస్తే పొలిటికల్ బ్రెయిన్ ఉంటుంది కదండి సార్, వాళ్ళ ఆత్మయోగి తత్వం అని రాదు కదా. అది నేను అదే చెప్తా ఉండేది. అంటే ఇప్పుడు నాకు రావాల్సిన పాయింట్ ఇప్పుడు మీ దగ్గర నుంచి వచ్చింది. పొలిటికల్ బ్రెయిన్ ఉండే వాళ్ళు కూడా వాళ్ళ స్వార్థం కోసం నిర్వైర సర్వభూతేషు ఉంటారు. అక్కడ యాక్ట్ చేయడం అంటారు కానీ సహజంగా ఉన్నట్ట సార్, అది కాదు కదా. అందుకే నేను ఒక పొలిటీషియన్ అనుకోండి, నాకు ఇష్టం ఉన్నా కట్టకపోయినా ఏదో ఒకటి నాకు అక్కడ టైం అది సెట్ చేసుకోవాలి కాబట్టి నేను సైలెంట్గా ఉంటా. కానీ మనసులో నాకు ఇష్టం ఉండదు. నిర్వైర సర్వభూతేషు అంటే వాళ్ళు నిజంగా లోపల నుంచే ఉంటారు కదా సార్. ఇప్పుడు నీకు అందుకే మేము చెప్తాను ఇదేంటంటే, నిర్వైర సర్వభూతేషు అంటే ఇప్పుడు లోపల వాడికి ఉన్నట్లే కదా అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. లోపల అక్కడ అట్లా ఉన్నట్లే కనిపిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ మనం మాట్లాడితే కొన్ని, అందుకని నేను చెప్తున్నాను అనమాట. ఎందుకంటే
మీరు కొద్దిగా నాకు సహకరించాలి అని చెప్పి అడిగా. విషయం ఏంటంటే ఇక్కడ మనం డైరెక్ట్గా మనం మాట్లాడుకుంటే ఒకరిని విమర్శించడం అనేటువంటి దాన్ని వద్దు ఇక్కడ. కానీ మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీకు ఇవిస్తాం వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళకి కావాల్సినవన్నీ చెప్తారు, వాళ్ళతో కలిసిపోయినట్లు చెప్తారు, వీళ్ళకు చాలా దగ్గరోళ్ళు అయిపోయినట్లుగా చెప్తారు. ఇప్పుడు అక్కడ వైరం ఉన్నట్లుగా తెలుస్తూ ఉందా? తెలీదు, ప్రిటెండ్ చేసినట్టు. అది కానీ వాడు ఎదురుగా ఉండేవాడు వాడు అలా అనుకుంటాడా? అనుకోడవా, ఎంత మంచోడు అనే వస్తుంది అక్కడ, అనే వస్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు 5 పాయింట్లు చెప్పారుగా. ఇక్కడ 5 పాయింట్లు చెప్పినప్పుడు ఈ నిర్వైర సర్వభూతేషు అనేటువంటిది కనిపిస్తుంది మనకి వాడిలో. అదే సమయంలో మద్భక్త కనిపించదు. వాడిలో నిర్వైర సర్వభూతేషు కనిపించవచ్చు, పైకి చాలా బాగా కనిపిస్తుంది. కానీ వాడు భక్తుడుగా కనిపించాడు. సంఘవర్జిత ఉండదు వాడికి. వాడిలో ఒకటి కనిపిస్తుంది, ఇంకొకటి కనిపించదు. మనం కొంత తరచి చూస్తే, అక్కడ విశ్లేషణ చూస్తే చాలా స్పష్టంగా బయటపడిపోతుంది. అర్థమైందా మీకు ఇప్పుడు? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ అన్ని కండిషన్స్ ఉన్నవాడు వేరు, ఒక్కొక్కటి. అవును, అందుకే కదా శ్లోకంలో ఇన్ని పెట్టాడు. ఇన్ని పెడితే ఇన్ని లక్షణాలు ఒకరిలోకి వస్తే వాడు నన్ను ఇప్పుడు పొందుతాడు అని చెప్తున్నాడు భగవంతుడు. అర్థమైందా నేను ఎందుకు పాయింట్ మిమ్మల్ని క్రాస్ చేశాను? అంటే ప్రతి పాయింట్ దాంట్లో ఉండాలి, ప్రతి లక్షణము కలిగి ఉండాలి. అవును, ఏదో ఉన్నట్టుండి మాకు అవి 2 ఉన్నాయి కదా చాలు, అది కూడా పైకి ఉన్నట్టు నటించినట్టు కాదు, సహజంగా ఉండాలి. అన్ని కండిషన్స్ కూడా సాటిస్ఫై అవ్వాలి. అవును, అన్ని కండిషన్స్. ఎందుకంటే దీంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క సిద్ధాంతానికి వస్తాయి. ఇవి కొన్ని సిద్ధాంతాలు ఇప్పుడు అన్నీ ఉన్నాయి దీంట్లో. మత్కర్మకృత్ అన్నప్పుడు కర్మకు సంబంధించిన సిద్ధాంతం వచ్చేసింది. వీళ్ళు కర్మ చేస్తారు. వీళ్ళు కర్మ చేసే వాళ్ళను మోక్షము పొందుట అంటే ఏమంటే, వాళ్ళు కర్మ చేతనే మోక్షము పొందుతాము, మాకు ఇంకా వేరే అవసరం లేదు, అసలు మూర్తి పూజ మాకు అవసరం లేదు, అసలు భగవంతుడు మాకు అవసరం లేదు, ఉపనిషత్తులు అవసరం లేదు, మాకు జ్ఞానం అవసరం, వాడితో మాకు అవసరమే లేదండి, మేము కర్మ చేయడమే మాకు కావాలి. పూర్వమీమాంసావాదం.